హలో అండి, నమస్తే. లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ ఈ వ్లాగ్లో పెడుతున్నానండి. లాస్ట్ వ్లాగ్ చూడకుంటే ప్లీజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా మేమైతే ఆ రోజు టిప్పు సుల్తాన్ ప్యాలెస్ నుంచి డైరెక్ట్గా శ్రీరంగపట్నం వచ్చేసామండి. ఇంకా అక్కడ వస్తూనే ఇలా ఎంట్రన్స్లో గుర్రాలు ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ గుర్రాలు చూస్తూనే మా లక్కీకి చాలా హ్యాపీ అనిపించింది. ఏమో ఎక్కాలంటాడు కానీ ఎక్కాలంటాడు కానీ భయం అవుతుంది. అక్కడ ఎక్కించే అతను ఉంటాడు కదా, గుర్రం ఎక్కించే అతను, ఏం పర్లేదు సార్, ఏం కాదు ఎక్కించండి అని చెప్తే మా బాబు భయపడతాడని చెప్పాడు మా ఆయనేమో. సరే ఫస్ట్ ముందు ఎక్కండి, మీరైతే ఎక్కండి, తర్వాత బాబుని కూర్చోబెట్టుకోండి అని చెప్పాడు. ఇంకా సరేలే, లక్కీ కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినట్లు ఉంటుంది కదా అని ఇంకా గుర్రం ఎక్కారు వీళ్ళిద్దరు. ఫస్ట్ అయితే మా ఆయన గుర్రం ఎక్కాడు, దాన్ని చూసి లక్కీ ధైర్యంగా ఎక్కుతాడు అనుకున్నాను. కానీ మా లక్కీ ఏమో దాన్ని చూసి దూరమే పోతున్నాడు. నేను ఇంకా లక్కీని లాక్కొని పిలుచుకొని వెళ్ళి గుర్రం మీద కూర్చోబెట్టాను. మా ఆయనకైతే గుర్రం ఎక్కడం అస్సలు ఇష్టం లేదండి. ఎందుకంటే పాపం కదా గుర్రము, అంత బరువు ఎట్లా మోస్తుంది నన్ను అని చెప్తూ ఉన్నాడు గుర్రమ్మతనంతో. గుర్రమ్మతను వచ్చేసి ఏం కాదు సార్, అది 150 కేజీల దాకా మోస్తుంది, అందరు చాలా మందిని మోస్తుందని చెప్తున్నాడు. కానీ మా ఆయనకైతే పాపం అని జాలి చూపిస్తూనే అన్నాడు దాని మీద. ఇంకా మా ఆయన అయితే నన్నే అరుస్తున్నాడండి. ఎందుకంటే త్వరగా ఫోటోలు ఎంతసేపు తీస్తావు, పాపం గుర్రం ఎంతసేపు మోస్తుందని చెప్తున్నాడు నాతో. ఇదేనండి శ్రీ రంగనాథ స్వామి గుడి. ఇది వచ్చేసి 1700s కట్టారంట. అసలు చాలా పాతకాలం నాటి గుడి అండి ఇది. అప్పట్లో కట్టినా కూడా ఇప్పటికీ చూడండి అసలు చెక్కు చెదరకుండా ఎలా ఉందో గుడి అయితే. ఇక్కడ గుడి బయట ఉన్న ఎంట్రన్స్ లో ఉంది కదా గాలిగోపురము, అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు కట్టారంట అండి ఆ గాలిగోపురాన్ని. కానీ ఇందులో నేను వీడియోలో మిస్ అయిందనమాట ఆ చూపించడము. క్యూలోకి ఎంటర్ అవగానే అక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. అచ్చం చేయించాలనుకుంటే అక్కడ అచ్చం టికెట్ తీసుకోవచ్చు. అచ్చం టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. మేము వెళ్ళిన టైంలో అంత జనాలు ఎవరు లేరండి, అందుకే మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గుడిలోకి కొంచెం ఎంటర్ అవగానే ఇక్కడ స్తంభాలు గమనిస్తే ఒక్కో స్తంభం ఒకలా ఉన్నాయండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మామూలుగా అన్ని గుళ్ళల్లో అయితే స్తంభాలన్నీ ఒకేలాగా ఉంటాయి కదా, కానీ ఈ గుళ్ళో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. గరుడ ఆల్వార్ లక్కీ అదిగోండి రంగనాథ స్వామి, మీరు కూడా దండం పెట్టుకోండి. ఇదేనండి అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు కట్టిన గోపురము. వీడియో మిస్ అయింది అనుకున్నాను, కానీ ఇక్కడ ఉంది ఆ వీడియో. అయితే ఎలాగో చూపించగలిగాను మీకు వీడియోలో నేను ఆ గోపురాన్ని. మా ఆయన అయితే చాలా కష్టపడ్డాడండి వీడియో తీసేకి. చాలా వరకు వీడియో అలా లేదనమాట లోపల, అసలు మేము దాచిపెట్టుకుని మరి వీడియో తీసుకున్నాం మీకు చూపించాలని. చాలా కష్టపడ్డాడు మా ఆయన. లోపల గుడిలో అయితే రంగనాథ స్వామి ఒకటే కాదండి, ఇంకా వచ్చేసి లోపల సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, వినాయకుడు, గోవింద కూడా ఉన్నారు లోపల. అయితే గుడి నుంచి బయటకు వస్తూనే షాపింగ్ అవన్నీ ఉన్నాయండి. అలా చూస్తూ వెళ్తూ ఉంటే నాకు ఉయ్యాల కనిపించింది. చాలా బాగుంది ఉయ్యాల, అయితే చెక్కతో చేశారు, నాకు బాగా నచ్చింది. అదే చెప్తున్నాను మా ఆయనతో, ఉయ్యాల బాగుంది తీసుకుందామా అని. సరే అని షాప్ అతను రేట్ అడిగాను. రేటు చాలా భారీగా చెప్పాడండి. వామ్మో ఇంత రేట్ అనిపించింది. అమ్మ వద్దులే అని చెప్పి అక్కడే పెట్టేశాను దాన్ని. గుడి దగ్గర షాప్స్ అవన్నీ తక్కువే ఉన్నాయండి, కానీ ఆ షాప్స్ లో కూడా బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే అక్కడ ఏం షాపింగ్ చేయలేదండి. మా లక్కీ కోసం ఏమైనా తీసుకుందామని చూస్తున్నాము. అక్కడ మా లక్కీ ముందు చాలా బొమ్మలు ఉన్నాయి కదా, వాడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఏ బొమ్మ తీసుకోవాలో, వాడికి అర్థం కావడం లేదు. అది చూపిస్తాడు, ఇది చూపిస్తాడు, అది తీసుకుందాం, ఇది తీసుకుందాం అని చెప్తున్నాడు, కానీ ఏ బొమ్మ తీసుకోవడం లేదు. మామూలుగా పిల్లలందరూ అంతే కదా, పిల్లల ముందర ఎక్కువ బొమ్మలు ఉన్నాయనుకోండి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏ బొమ్మతో ఆడుకోవాలో వాళ్ళకి అర్థం కావాలని. మా లక్కీ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి మా లక్కీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఏ బొమ్మ తీసుకోవాలో. అలా అని పెద్ద పెద్ద బొమ్మలు కానీ భారీగా రేట్లు ఉండేవి మాత్రం తీసుకోడండి. అక్కడ రిమోట్ కార్లు అవన్నీ ఉన్నాయి, నేను చూపించాను. రిమోట్ కార్ తీసుకో లక్కీ అని చెప్తే నాకు ఆ రిమోట్ కార్ వద్దు, చిన్నపిల్లలు ఆడుకున్నట్టువి, నేను పెద్దోడిని అయినా కదా నాన్న అని చెప్తున్నాడు వాళ్ళ నాన్నతో. అది ఎట్లా ఆడుకోవాలి నాకు చూపిస్తావా? అవునా, దాంట్లో బబుల్స్ వేస్తావా? చిన్న దాంట్లో
ఇంకా ఫైనల్లీ మా లక్కీ అయితే 2 బొమ్మలు తీసుకున్నాడండి. ఒకటేమో ఇది ఒక స్ప్రింగ్ ఒకటి, ఇంకోటి ఇది స్పిన్నర్ అనమాట. ఇలా చేతితో ఇటు తిప్పితే తిరుగుతుంది, అదొకటి కొన్నాడు. ఇంకా తర్వాత శ్రీరంగపట్నంకి దగ్గరలో ఏదో పార్కు లాగా ఉందంట అండి. ఏదో బర్డ్స్ శాంచురీ ఏదో ఉందంట, అది చూద్దామని అక్కడ వెళ్తున్నాం మేము. మామూలుగా ఆ పార్క్ క్లోజింగ్ టైం వచ్చి 6 o'clock అంట. మేము వెళ్ళిన టైం తెలుసా, ఎగ్జాక్ట్లీ 5:20 అయిందండి. మీరు నమ్ముతారే నమ్మరో, ఓన్లీ 40 minutes టైం మాత్రమే ఉంది. అదేమో పెద్ద పార్క్ అని చెప్తున్నారు, కానీ హాఫ్ అన్ అవర్లో ఆ పార్క్ అంతా చూడలేం కదా అంత పెద్ద పార్కుని. కానీ మేము ఏదో కొంచెమైనా చూడొచ్చని నమ్మకంతో వెళ్తున్నాం అక్కడికి. ఇంకా ఈ పార్క్ ఒక ఎంట్రీ టికెట్ వచ్చి మా ఇద్దరికి కలిపి 150 rupees పడిందండి. లోపల అయితే చాలా పెద్ద పార్క్ అండి. ఎన్ని చెట్లు ఉన్నాయంటే అన్ని చెట్లు ఉన్నాయి లోపల. ఇంకా వచ్చేసి అందులో పక్షులు అంటే ఎక్కువ పక్షులు ఏం లేవు, ఓన్లీ పావురాలు ఒకటే ఉన్నాయి అందులో. మేము వెళ్ళినప్పుడు అలా ఉన్నాయో మరి ఏం తెలియదండి, మిగతా టైంలో ఏమన్నా పక్షులు ఎక్కువ ఉంటాయేమో. మేము వెళ్ళినప్పుడు అయితే అంత ఎక్కువ లేవు పక్షులు అవన్నీ. దాని పేరు బర్డ్ శాంచురీ అన్నారు కదా, నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాను లోపల చాలా ఉంటాయేమో అవన్నీ అని, కానీ లోపల అయితే అంతగా ఏం లేవండి. ఇంకా ఇది వాకింగ్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి పార్క్, ఎందుకంటే నడుస్తుంటే వస్తూనే ఉంది లోపల. కొంచెం దూరం వెళ్ళాక మా లక్కీ కోసం అయితే దొరికాయండి. ఇదే అండి జారే బండ, ఉయ్యాల అవన్నీ ఉన్నాయి. ఇంకా మా లక్కీ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడికి. ఇంకా స్పోర్నీలే మా లక్కీ కోసం వచ్చామనుకున్నాం ఇక్కడికి. ఇంకా మా లక్కీ అయితే స్కూల్కి వెళ్ళక ముందు అప్పుడంతా ఈ జారే బండ ఉయ్యాలన్నీ చూసి భయపడుతున్నాడు అండి, ఫుల్ భయపడుతున్నాడు. అసలు ఎక్కేవాడు కూడా కాదు, ఇప్పుడైతే వాడు ధైర్యంగా వెళ్ళి ఎక్కుతున్నాడు, జారుతున్నాడు. అసలు ఇదంతా స్కూల్ వల్ల అని చెప్పాలి. ఇంకా అప్పటికే పార్క్ క్లోజింగ్ టైం అయితే అయిపోవచ్చింది. ఇంకా మా లక్కీ అక్కడ నుంచి రావడం లేదనమాట, దాన్ని చూసి అక్కడే ఉంటున్నాడు. అది ఎక్కుతా అని చెప్తున్నాడు. ఇక్కడ బోటింగ్ అనేది ఉందండి. ఇక్కడ బోటింగ్లో వెళ్తే ఇక్కడ చెట్ల మీద పావురాలు ఉంటాయంట, పక్షులు ఏవో ఉన్నాయంట. ఆ బోటింగ్లో వెళ్తేనే అంటే అవి కనిపించేది. మేమైతే బోటింగ్ టికెట్ తీసుకోలేదు, ఏమంటే అప్పటికి టైం అయిపోయింది అనమాట, బోటింగ్ టైం అయిపోయిందంట. ఇక్కడ చూస్తున్నారా దూరంగా చెట్ల మీద పక్షులు ఉన్నాయి కదా, అవేనంట బోటింగ్లో వెళ్తే బాగా దగ్గర కనిపిస్తాయంట. మేము వెళ్ళలే కదా బోటింగ్లో, కానీ మేము దూరం చూస్తున్నాం అవి, కానీ మాకు అంత క్లారిటీగా ఏం కనిపించలేదు. ఈ పార్కులో అయితే ఇంక పక్షులు ఒకటే అంట అట్రాక్షన్ ఇదంతా, ఇంకా వేరే ఏం లేవు. బయట బోర్డు మీద అదేంది నెమల్లి ఫోటో, ఇంకా వచ్చేసి ఇది క్రొక్కడైలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఏం లేవు, ఈ పక్షులు ఒకటే ఉన్నాయి ఇప్పుడైతే. ఇదంతా పార్క్ యొక్క మ్యాప్ అండి. మేమైతే దాంతో తిరగలేదన్నమాట, సగం వరకే తిరిగాము అందులో. ఇంకా పార్క్ నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ ఆటోలో. అక్కడ నుంచి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నామా, కానీ మా ఆటో అతను వచ్చేసి ఏం చెప్పాడంటే, అన్న అప్పుడే వెళ్ళిపోతారా సార్ రూమ్కి, ఇంకా ప్లేసులు ఉన్నాయి షాపింగ్ చేయరా అవన్నీ అంటున్నాడు. సరే ఇంకా అతను చెప్పాడు కదా అని 2-3 షాపులు తిప్పాడనమాట. పెద్ద పెద్ద షాపులు తీసుకెళ్ళాడు, మైసూరుకు సంబంధించిన షాపులు. అక్కడికి వెళ్ళాము షాపింగ్ చేద్దామని. ఆడ వీడియో అలవలేదని చెప్పారు, వీడియో తీయడం అంతా. సరే అని అక్కడంతా వీడియో తీసుకోలేదండి. అక్కడ ఏమేమి తీసుకున్నానో మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదైతే మైసూర్ ప్యాలెస్ అండి. నైట్ టైం చూడండి ఎంత బాగుందో మైసూర్ ప్యాలెస్, కానీ మేము వెళ్ళలేదు అప్పుడు, మాకు అప్పటికే లైట్ అయిపోయింది. సరే ఇంకా నెక్స్ట్ డే వద్దామని ఇంకా వెళ్ళలేదు. ఆటో అన్న చెప్తున్నాడు ఇది మైసూర్ ప్యాలెస్, వీడియో తీసుకుంటారేమో తీసుకోండి, నైట్ అయితే చాలా బాగుంటుందని, అందుకే మేము వీడియో తీసుకుంటున్నాను. మెయిన్ ఇక్కడ దసరా టైంలో అంట అండి, దసరా టైంలో అయితే మైసూర్ ప్యాలెస్ కానీ మైసూర్ అంతా బాగా డెకరేట్ చేస్తారంట. ఎక్కువ మైసూర్ ప్యాలెస్ని లైట్స్ అవన్నీ పెట్టి ఇంకా బాగా డెకరేట్ చేస్తారంట. ఆ టైంలో చూసామంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ. మైసూర్ వచ్చి మైసూర్ పాక్ తీసుకోకుండా ఎట్లా చెప్పండి, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా దానికోసం అయితే వచ్చాము మేము. ఇక్కడ గురు స్వీట్ మార్ట్ ఉంది, అక్కడికి వచ్చాము. ఇది మైసూర్లోని చాలా ఫేమస్ అయిన షాప్ అంట అండి. అప్పట్లోనే మైసూర్ రాజులకు వీళ్ళ ఫ్యామిలీలో నుంచే అంట మైసూర్ పాక్ చేసింది, అందుకే ఇక్కడ చాలా మంది ఉన్నారు జనాలు అయితే. ఇక్కడ మైసూర్ పాకు 1/2 కిలో రేట్ వచ్చేసి 300 rupees అంట అండి. మేమైతే అందులో హాఫ్ తీసుకున్నామంటే 1/4 కిలో తీసుకున్నాము, 150 పడింది మాకు. మైసూర్ పాక్ అయితే ఇలా ప్యాకెట్లో పెట్టి ఇచ్చారండి. కొంచెం వేడిగా ఉండింది, చెప్పారు వాళ్ళు ముందు వేడిగా ఉందని. అక్కడ వేడిగా ఉండడం వల్ల కొంచెం ముద్దలాగా ఉందన్నమాట, అట్లా పీసెస్ లాగా లేదు. వాళ్ళు చెప్పారు ఇంటికి వెళ్ళాక మీరు వేడి చేసుకొని కావాలంటే కట్ చేసుకోండి అని చెప్పారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా అందరం పొద్దున లేచి రెడీ అయిపోయాము, ఇంకా టెంపుల్కి వెళ్ళాలనుకొని రెడీ అయిపోతున్నాము. ఇంకా ఏదైతే ఆటో మాట్లాడుకున్నామో ముందు రోజు అదే ఆటో అతను వచ్చాడనమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. ఇవేనండి నేను షాపింగ్ చేసినవి. ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి బాడీ క్రీమ్ అనమాట, ఇంకోటి వచ్చేసి ఫేస్ క్రీమ్ ఫేస్ పౌడరు. ఇవే నేను తీసుకుంది షాపింగ్లో. ఇందులో ఫేస్ క్రీమ్ పౌడర్ 2 ఉన్నాయి కదా అండి, అవి వచ్చేసి శాండల్వుడ్తో చేసినవి. ఈ క్రీమ్ మాత్రము షీ బటర్ అని ఉంది అందులో, అవి తీసుకున్నాను నేను. ఈ 2 శాండల్వుడ్తో చేశారు కదా, చాలా స్మెల్ ఉన్నాయండి, భలే ఉంది వాసన అయితే. నాకైతే బాగా నచ్చాయి ఇవి, అందుకే తీసుకున్నాను. ఇంకా ఈ షీ బటర్ క్రీమ్ అనేది కొంచెం వెరైటీగా ఉంది, స్మెల్ డిఫరెంట్గా ఉంది. ఇది టమాటా రైస్ ఏమో, ఇది టమాటా రైసే కదా.
కేసరి బాతు, చట్నీ, సాంబార్, ఇడ్లీ వడ, అదేదో రెండు సాంబారే, రెండు చట్నీ. సాంబార్, ఇది పపాయ, ఇది చట్నీ. ఇది మాకు హోటల్ వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది వచ్చేసి టమాటా రైస్, ఇడ్లీ వడ, సాంబార్, చట్నీ, కేసరి బాత్, వాటర్ మిలన్, ఇంకా పపాయ కూడా ఇచ్చారు అందులో. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అని చెప్పాలి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి టిఫిన్ ఆ రోజు. ఇంకా వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మా కోసం ఆటో అన్న వెయిట్ చేస్తున్నాడు అన్నాడు, కింద ఫోన్ చేశాడు. ఇంకా అందుకే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా ఆయన చూపిస్తున్నాడు కదా, వేరే రూమ్ చూపిస్తున్నాడు. ఏమంటే మేము రూమ్ చేంజ్ అయిపోతున్నాము, ఎందుకంటే మేమున్న రూమ్లో ఫ్యాన్ సరిగ్గా తిరగడం లేదండి. ఆ ఫ్యాన్ అయితే గర్ గర్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయిందనమాట మాకు నైట్. అందుకే మేము రూమ్ కొంచెం చేంజ్ చేయాలనుకున్నాము. అందుకే అడిగి మరీ వేరే రూమ్ ఇప్పించుకున్నాము. మేము ఫస్ట్ అయితే ఒక రోజుకే రూమ్ బుక్ చేసుకుందండి. ఆ రూమ్ అంతా బాగుంది అనిపించింది, ఒక ఫ్యాన్ సౌండ్ ఒక్కటి తప్ప. అందుకే మేము ఇంకో రోజు కూడా ఆ హోటల్లోనే రూమ్ ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఇంకా మేమైతే ఇంకా ఆటో దగ్గరికి వచ్చేస్తామండి. అక్కడ చూస్తే ఆటో అయినా లేడు. మా కోసం వెయిట్ చేసి ఎక్కడికో వెళ్ళాడు అనుకుంటా, లేడనమాట. ఇంకా ఏదో మాదే ఆటో అన్నట్టు ఫీల్ అయిపోతున్నాం మేము. మైసూర్లో ప్లేసెస్ చూడాలన్నా, మైసూర్ దగ్గర ప్లేసెస్ చూడాలన్నా ఒక 3 days ఈజీగా పడుతుందండి. మేమైతే ఒక 2 daysలోనే కవర్ చేసాం అనుకోండి, ఈ ఆటో అన్న దయ వల్ల. మేమైతే ముందు అనుకుంది ఒక 4 places మాత్రమే. ఒకటి వచ్చేసి అమ్మవారి టెంపుల్, ఇంకోటి వచ్చేసి ప్యాలెస్, ఇంకా శ్రీరంగపట్నము, ఇంకా నంజుండేశ్వర స్వామి శివయ్య టెంపుల్ ఒకటి ఉంది. ఈ 4 మాత్రమే అనుకున్నాం. కానీ ఈ ఆటో అన్న దయ వల్ల మైసూర్లో ఉన్న ప్లేసెస్ అన్ని చూసామండి, అన్ని కవర్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మా ఆయన చూడండి, ఇంకా ఆటో అన్న రావడం లేట్ అయ్యేసరికి ఇంకా మా ఆయన ఆటో ఎక్కి నడుపుతున్నాడు. హలో మేడం, చెన్నూర్. ఏమంటే వాళ్ళు ఏమంటున్నారు? చెన్నూర్ నేను ప్యాసింజర్ కూడా అడుగుతాడే. సార్ ఆటో నేను అడుగుతా. చెన్నూర్ ఇంకా ఆటో అన్న అయితే వచ్చేసాడండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆటో ఎక్కి స్టార్ట్ అయిపోయాము. మేమైతే ముందు అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నాము. ఆటో అన్న వచ్చి అమ్మవారి గుడి కాదు సార్, ముందు దారిలో వెళ్ళే దారిలో 3 మ్యూజియంస్ ఉన్నాయి, 3 ఉన్నాయి మ్యూజియంస్, అవి చూసుకొని వెళ్దామని చెప్పాడు. మళ్ళీ ఒక సైడ్లో రాము, మనము రిటర్న్లో వేరే చోటుకి వెళ్తాము అని చెప్పాడు. సరే అని ఫస్ట్ అయితే మేము మ్యూజియంకి వెళ్ళాము. ముందైతే మేము వ్యాక్స్ మ్యూజియంకి వచ్చేసామండి. ఇక్కడ అయితే చాలా బొమ్మలు ఉన్నాయి, అన్ని వ్యాక్స్తో చేశారంట. మీకు చూపిస్తాను పదండి లోపల ఎలా ఉందో, చాలా బాగుంది లోపల. ఇక్కడ మా లక్కీని చూడండి, వస్తూనే ఇంకా బొమ్మలతో ఆడుతున్నాడు. వాళ్ళేమో టచ్ చేద్దని చెప్తున్నారు, అది వ్యాక్స్ కదా, టచ్ చేస్తే పోతుందంట అలా చెప్తున్నాడు. ఇక్కడ ఈ బొమ్మ చూస్తున్నారా, దయ్యం బొమ్మ అండి, అచ్చం దయ్యం లాగానే ఉంది కదా. మా లక్కీ అయితే ఆటో దిగుతానే ఫస్ట్ ఈ బొమ్మ కాడికి వచ్చినాడండి. ఆ బొమ్మను పట్టుకొని నన్ను బొమ్మ కొట్టిందని చెప్తున్నాడు. ఇక్కడైతే ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి మనిషికి 100 రూపీస్ అండి. మా లక్కీని కౌంట్లోకి తీసుకోలేదు. అబోవ్ 5 years అయితే టికెట్ తీసుకోవాలి వాడికి కూడా. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఏదో ఉన్నిందండి, అదే మేము లోపలికి వెళ్ళలేదు దాని లోపలికి. ఇంకా సైడ్లో ఇలా గణేష్ ఉన్నాడు. ఇంకా మా లక్కీ అయితే ఫొటోస్ తీసుకుంటున్నాడు, గణేష్ లాగా నిలబడుతున్నాడు అనమాట, చేపెట్టి వాడే గణేష్ అని చెప్తున్నాడు. మేమైతే కొన్ని ఫోజులు చెప్పాము, గణేష్ లాగా చెవి పెట్టుకో అని చెప్తున్నాము. ఇంకా చేస్తున్నాడు అలా. ఇంకా తర్వాత మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనతో పాటు ఒకరు ఉంటారండి, ఒక గైడ్ లాగా ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. లోపల బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ, వాటి గురించి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు మనకు. ఈయన మైసూర్ మహారాజా అండి, కృష్ణరాజ వడియార్. ఈయన ట్రైబల్ అంట, ఆదివాసులు. ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓన్లీ వ్యాక్స్, బాడీ. ఓకే.
ఆ గైడ్ చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఒరిజినల్ అంట. ఇక్కడ ఇంకా బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ బొమ్మలు వచ్చేసి వ్యాక్స్ తో చేశారంట. ఇవన్నీ అప్పుడు యూజ్ చేసినట్ట మేడం ఇవంతా? కలెక్షన్ ఓల్డ్ కలెక్షన్. ప్రైవేట్ దా ఇది? అక్కడ చూడు నాన్న లోపల, అక్కడ చూడు. ఇదంతా ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ಇಂಡಿಯನ್ ವಿಲೇಜ್. ಇಂಡಿಯನ್ ವಿಲೇಜ್. ಆಲ್ ಸ್ಟ್ಯಾಚುಸ್ ಫ್ಯಾಕ್ಸ್ ಆಲ್ ಇನ್ಸ್ಟ್ರುಮೆಂಟ್ಸ್ ಓದಿನ. ಓಕೆ. ಹಿಂದೆ ಯಾವ ತರ ಇತ್ತು ಚಿನ್ನ ನಂತರ ಈಗ ನಾವು ಬ್ಯಾಸ್ಕೆಟಲ್ಲಿ ಈರುಳ್ಳಿ ಎಲ್ಲ ತುಂಬ್ಕೋತೀವಿ, ಆಗ ಆ ತರ ಹ್ಯಾಂಗಿಂಗ್ ತರ ಹಾಕೋತಾ ಇದ್ರು. ಆನಿಯನ್ಸ್. ಇದು ಮಿಲ್ಲು. ಈಗ ರಾಗಿ ಗೋಧಿ ಅಕ್ಕಿ ಎಲ್ಲ ನಾವು ಮಿಲ್ ತಗೊಂಡೋಗ್ತೀವಿ, ಅವಾಗ ಆ ತರ ಇದರಲ್ಲಿ ಇದ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಇದು ರೇಷ್ಮೆ ಹುಳದು ಹುಳಕ್ಕೆ ಹಾನಿ ಆಗದೆ ಇರಲಿ ಅಂತ ಅದಕ್ಕೆ ನೀರು ಇಟ್ಬಿಟ್ಟು ಅದ್ರ ಮೇಲೆ ಸ್ಟಿಕ್ ಇಟ್ಬಿಟ್ಟು ರೇಷ್ಮೆ ಹುಳುದು ಕನ್ನಡದಲ್ಲಾದ್ರೆ ಎಲ್ಲ ಇರ್ತೀವಿ, ಬೇರೆ ಭಾಷೆ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ ಅಷ್ಟೇ. ಇದು ಆವಾಡಿಗ ಸ್ನೇಕ್ಸ್ ಆವಾಡಿ ಆಗ ರೋಡ್ ನೋಡೋದು ಬರ್ತಾರೆ ಈ ತರ. ಈಗ ಯಾರು ಅಷ್ಟು ಜಾಸ್ತಿ ಇಲ್ಲ. ಇದು ಗುಮ್ಮಟ್ ಅಂತ. అదే నిజమైన పాము లాగానే ఉంది. వ్యాక్స్ ಇದು. ಇದು ಅಮೇರಿಕನ್ ಜಾರ್ಜ್. అమెరికనా? అమెరికన్ కాదు, అమెరికన్ నేనండి. అది అమెరికన్ జార్జ్. మొత్తం వ్యాక్స్ తో చేస్తున్నారు. ఇల్లు కూడా పాత ఎవరున్నారు చూసినట్టున్నావేమో. దయ్యమా? ఆస్ట్రేలియన్ ఆదివాసి. ఆస్ట్రేలియన్ ఆదివాసినా? ఇన్స్ట్రుమెంట్స్ నేమ్ లింక్డ్ అబర్జిన్. ఇంకా మా లక్కీ అయితే ఈ బొమ్మను చూసి భయపడుతున్నాడండి. ఏదో రియల్ గా కూర్చున్నట్లుంది, దయ్యంలా కనిపించాడు వాడికి. రియల్ గా కూర్చున్నట్టే ఉన్నారు లక్కీ. ఎముకలతోనేవి అందా ఇవి? ఇవి కింద ఇవి లేవు ఎంత? కేరళ ಮತ್ತು ತಮಿಳುನಾಡು. భలే ఉంది బా. ನೋ ಟಚಿಂಗ್. ಟಚ್ ಆಯ್ತು ನನ್ನ. ಇದು ಯಾವ ರೀತಿ ಮೈಂಟೈನ್ ಮಾಡ್ತೀರಾ ಮೇಡಮ್? ವ್ಯಾಕ್ಸ್ ಅಂತ ಮೆಲ್ಟ್ ಆಗಲ್ಲ. ಹೇ ನೋ ಟಚಿಂಗ್. ಮಾಮೂಲಿ ವ್ಯಾಕ್ಸ್ ಅಲ್ಲ ಸರ್, ಪ್ಯಾರಾಫಿನ್ ವ್ಯಾಕ್ಸ್ ಅಂತ. ಪ್ಯಾರಾಫಿನ್ ವ್ಯಾಕ್ಸ್. ಇದಕ್ಕೆ ಅವರು ಕೆಮಿಕಲ್ ಮಿಕ್ಸ್ ಮಾಡಿರ್ತಾರೆ. ఇక్కడ వీళ్ళు బొమ్మలు చేయడానికి యూజ్ చేసిన వ్యాక్స్ వచ్చేసి పారాఫైన్ వ్యాక్స్ అంట. అది ఆ వ్యాక్స్ వల్ల ఈ బొమ్మలు అనేటివి డ్యామేజ్ అవ్వకుండా ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాయంట అండి. ಮಾಮೂಲಿ ಇದು ಏನಾದ್ರು ಟಚ್ ಮಾಡಿದ್ರೆ ಒಂದ್ಸಲ ರಫ್ ಆಗಿ ಏನಾದ್ರು ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ಕಟ್ ಆಗೋದು ಇದೆಲ್ಲ ಆಗುತ್ತೆ. ಇದು ಲ್ಯಾಟಿನ್ ಅಮೆರಿಕನ್. ಲ್ಯಾಟಿನ್ ಅಮೆರಿಕನ್. ಇಲ್ಲೊಂದು ದೇಸಿದ್ಯಾ ಬೊಮ್ಮಲಾಗನ್ನಿ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಬಂದ್ರಲ್ಲ, ಅದೊಂದು ದೇಸಿದ್ಯಾ ಇಲ್ಲೊಂದು ದೇಸಿದ್ಯಾ 4 ಕೇಸಿ ಇದೆ ಒಟ್ಟು. ಇದು ಕರ್ನಾಟಕ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತ. ఇది కర్ణాటక. జూళ్ళకి కర్ణాటక. ఇట్రా నెమలితో చూడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎట్లున్నా. కర్ణాటక శాస్త్రీయ సంగీత. నాన్న అదంతా వ్యాక్స్ తో చేస్తున్నారు వాళ్ళ బొమ్మలు. ఎన్ని బొమ్మలే. భయపడుతున్నావు ఎందుకు? మనుషులు కాదు బొమ్మలు. ఆ కర్రను చూసి భయపడినావు నువ్వు.
గాంధీ తాత. ಇದು ನಾರ್ತ್ ಈಸ್ಟ್ ಇಂಡಿಯನ್ ಅಸ್ಸಾಂ ಮತ್ತೆ మహాత్మా గాంధీ. ఇది ఏంటండి? అస్సాం. అస్సాం. నార్త్ ఈస్ట్ ఇండియన్. నార్త్ ఈస్ట్ ఇండియన్ అస్సాం. అస్సాం వాళ్ళు డోలు వాయిస్తున్నారు. పోలీసు వాయించేది. ಓಲ್ಡ್ ಅಕಾರ್ಡಿಯನ್ ಲ್ಯಾಂಡ್ ಇನ್ಸ್ಟ್ರೂಮೆಂಟ್ಸ್. ఓల్డ్ అకార్డియన్. ఓల్డ్ అకార్డియన్ బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ బొమ్మలు అన్ని వాళ్ళ మనుషులు కాదు. ఆఫ్రికన్ బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్. ఆఫ్రికన్ కాంటినెంట్. అరేబియన్ కూడా ఉన్నాయి దాంట్లో. రెండు మిక్సింగ్. చూడమా నువ్వు? ఇక్కడ చూడన్నా, ఇక్కడ ఇది ఆఫ్రికన్, ఇక్కడ అరేబియన్. ఇది అరేబియన్. అరేబియా వాళ్ళు ఇట్లా క్యాబ్ తల పెట్టుకుంటారు కదా, సేట్లు. కీబోర్డ్ భలేంది. కీబోర్డ్ అండ్ డ్రమ్స్. ಇದು ಶ್ರೀಕಂಠದತ್ತ ನರಸಿಂಹರಾಜ ಒಡೆಯರ್. లాస్ట్ కింగ్ ಅಂದ್ರೆ ಡೆತ್ ಅಲ್ಲಿ ಲಾಸ್ಟ್. ಈಗ ರನ್ನಿಂಗ್ ఇರೋದು ఎదురు కృష్ణదత్త ಒಡೆಯర్. ఇప్పుడు వాళ్ళ వారసులు ఉన్నారు కదా, నెక్స్ట్ జనరేషన్స్. ಇವ್ರಿಗೆ ಮಕ್ಕಳಿಲ್ಲ. మక్కలిల్ల. ఈయన వచ్చేసి మైసూర్ ప్యాలెస్ కి లాస్ట్ కింగ్ అంట అండి. ఈయనకు వారసులు లేరంట. ఈయన అక్కకు వారసులు ఉన్నారంట, అక్క కొడుకుల వాళ్ళు ఉన్నారంట. ఈయనకైతే వారసులు లేరంట. ఇవే బాణం. ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసేవాళ్ళు. వాళ్ళు అడుక్కునే వాళ్ళవా? చోటా భీమా, డోరా బుజ్జి. డోరా బుజ్జి షేక్ అండి. పట్టుకో, ఊడిపోతాయమ్మా, జాగ్రత్త. మెల్లగా పట్టుకో, గట్టిగా పట్టుకో. చూడు కదా, నీకు బాగా నచ్చింది. చైనీస్ ఇన్స్ట్రుమెంట్స్ అంట. అది చూ టంగ్ అని కొట్టేది కదా, అది గంట ఆడుంది. నార్త్ ఇండియన్. ఇదేంది బా మేడం? ఇది ఏందో, ఏం మేడం ఇది? డ్రెస్ లాగా, డ్రెస్ టైప్. ఓకే. పంజాబ్ వాళ్ళు, పంజాబీ. భలే సెట్ చేస్తున్నారు కదా పైన అంతా గడ్డి కానీ. బా భలే ఉంది, ఇలా భలే సెట్ చేస్తున్నారు. ఇది యూరోపియన్
అదేం కప్ప లోపల చాలా పెద్దగా ఉంది అంతా. ఇవన్నీ రియల్ ఇన్స్ట్రుమెంట్సే కదా అంతా. అయిపోయిందా? నీకు భయం ఉన్నది. అరే ఇప్పుడు అన్ని బొమ్మలే, చిన్ని కృష్ణ ఉన్నాడు. పోలీస్ మిలిటరీ నాన్న. డోరా బుజ్జి పక్క నుంచి చెయ్యి పాప పైన. అక్కడ ఎవరో పాప. చూడు నన్ను చూడు. స్మైల్. ఇక్కడ చూడు. నవ్వు లక్కీ. ఇటు చూసి నవ్వు. డాన్స్ కాదు. నేను ఫోటో తీయను. ఇక్కడ చూడు యాంగ్రీ బర్డ్స్. యాంగ్రీ బర్డ్స్ ఇది. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.